హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అసలు గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మన ఛానల్‌లో ఒక అద్భుతమైన వీడియో అండి. అసలు వెండి వస్తువులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, వెండి విగ్రహాలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చూస్తే పొరపాటున కూడా మీరసల మైండ్ మరల్చుకోలేరు. అంత బావుంటుంది వీడియో. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అసలు వీళ్ళ దగ్గర యాంటిక్ ఐటెమ్స్ అయితే అసలు మాటల్లో వర్ణించలేము. నార్మల్‌గా రాజమండ్రిలో యాంటిక్ ఐటెమ్స్ కొన్ని షోరూమ్స్‌లోను, కొన్ని షాప్స్‌లోను కూడా బయట కనిపిస్తూ ఉంటాయి. బట్ రాజమండ్రి మొత్తంలో రాజేష్ జ్యువెలర్స్‌లో దొరికినటువంటి యాంటిక్ జ్యువెలరీస్ జ్యువెలరీ కానివ్వండి, సిల్వర్ ప్లేటింగ్ జ్యువెలరీ కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాగే యాంటిక్ సిల్వర్ కానివ్వండి, అసలు మరెక్కడా దొరకదని డామ్ షూర్‌గా చెప్పొచ్చు. నేను 3-4 ఇయర్స్ నుంచి చూస్తున్నానండి. ఇలాంటి కలెక్షన్ ఇంకెక్కడా కూడా లేదనమాట రాజమండ్రిలో. ఎప్పటికప్పుడు వీళ్ళవి నేను ఎగ్జిబిషన్‌లో వీడియోస్ తీసి అవి కూడా పెడుతూ ఉన్నాననమాట ఎప్పటికప్పుడు. బట్ అనిపిస్తుంది ప్రతిసారి ఇలాంటి కలెక్షన్ ఖచ్చితంగా ప్రజలకి అవసరం అని చెప్పి. ఇప్పుడు శ్రావణ మాసం అనో, పెళ్ళిళ్ళ సీజనో, ఇంకోటనో కాదండి. యాంటిక్ అని కాదు, సిల్వర్ మీద, గోల్డ్ మీద కొందరికి కొన్ని రకాల ప్యాషన్ ఉంటుంది. బట్ సిల్వర్‌లో నార్మల్ సిల్వర్ కంటే కూడా యాంటిక్ సిల్వర్ చాలా డీటెయిలింగ్‌గా, చాలా అందంగా ఉంటుందండి. అలాంటివన్నీ కూడా ఇవాళ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడమే కాకుండా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నారంటే మరింత మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. మీరు చేసే ఒక్క లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అచ్చు తెలుగు ఆడపిల్ల. ఇక్కడ కొన్ని వస్తువులు మరీ ప్రత్యేకమని చెప్పొచ్చు. ఇక్కడ మీకు చూడండి, డిఫరెంట్ స్టైల్స్‌లో మనకి దేవుడి విగ్రహాలు పెట్టుకోవడానికి ఉయ్యాలలు కనిపిస్తున్నాయి కదా! చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. ఇవి రాజమండ్రిలో మరెక్కడా దొరకవు. ఇలా కొన్ని ఐటెమ్స్, దేవుడి పాదాలు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అవి కూడా మరెక్కడా దొరకవండి. అసలు ఈ యాంటిక్ సిల్వర్‌లో వీళ్ళ దగ్గరున్న దేవతా విగ్రహాలు చూస్తే పూజ చేసుకోవడం చేతకాని వాళ్ళు కూడా ఈ విగ్రహాలు పెట్టుకుని పూజ చేసుకోవాలి అనిపిస్తుందండి. అంత బావుంటాయన్నమాట. ప్రతీదీ కూడా ముక్కు, మొహం కూడా చాలా డీటెయిలింగ్‌గా, క్లియర్‌గా చేత్తో పట్టుకున్న ఆర్నమెంట్స్ దగ్గర నుంచి మెడలో వేసిన మాలలు, నగలు కూడా చిన్న విగ్రహాల్లో కూడా చాలా డీటెయిలింగ్‌గా ఉంటాయి. ఇక్కడ చూడండి, మనకి అష్టలక్ష్మి, వారాహి అమ్మవారు, అలాగే రామలక్ష్మణులు, లక్ష్మీదేవి, వినాయకుడు, బాలరాముడండి. అసలు అయోధ్య బాలరాముడు ఎంత బాగా తీర్చిదిద్దారో చూడండి అసల. మనకి అమ్మవారు, దుర్గామాత, అలాగే సాయినాథుడు. ఇలానే కాదండి, ఎలాంటి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు కస్టమైజేషన్ కూడా చేయిస్తారనమాట. ఇంట్రెస్ట్ ఉంటే ఎలాంటి దేవుడి విగ్రహాలైనా సరే వీళ్ళ దగ్గర మనకు దొరికేస్తాయి. అసలు ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చూడండి. మనకి పీఠం మీద ఉన్న గరుత్మంతుడి దగ్గర నుంచి పాదాలు, నగలు, చేతులు, వరద అభయహస్తాలు, హృదయ స్థానంలో కొలువైనటువంటి లక్ష్మీ అమ్మవారు నామాలు ఎంత డీటెయిల్‌గా శంకు చక్రంతో సహా ఎంత క్లియర్‌గా ఉన్నాయో చూడండి. ఇవి మాత్రమే కాదండి, ఇలా షో పీసుల దగ్గర నుంచి ఎవరైనా గిఫ్ట్ ఆర్టికల్స్ ఇచ్చుకోవాలంటే చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు కూడా చాలా అవైలబుల్‌గా ఉంటాయి. వీళ్ళ దగ్గర సిల్వర్‌లో, యాంటిక్ సిల్వర్‌లో ముఖ్యంగా చాలా మంచి గిఫ్ట్ ఆర్టికల్స్ కానివ్వండి, ఫ్యాన్సీ ఐటమ్స్ మాకు కూడా ఉంటాయి. అంటే మనకి చిన్న వెహికల్స్ కానివ్వండి, హెలికాప్టర్ కానివ్వండి, లేకపోతే బుల్లెట్ ఉండేది ఒకప్పుడు. నేను ఫ్యాన్ చూసాను వీళ్ళ దగ్గర. అవి కూడా తిరుగుతాయనమాట, పనిచేస్తాయి. వాటితో పాటుగా హ్యాండ్ బ్యాగ్స్ చూసారా ఎంత బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్సే కాదు, వాటర్ బాటిల్‌లో డిఫరెంట్ సైజెస్. పిల్లలకి పాత రోజుల్లో ఉగ్గు తినిపించేవారు చూసారా, ఆ ఉగ్గు గిన్నెల దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఫారెక్స్ తినాలనుకున్నా, లేదంటే సిప్పర్లు వాడాలనుకున్నా, పాల సీసాలు అది మరీ అనిపించిందండి. అసలు మిల్క్ బాటిల్స్ ఉంటే ఎంత క్యూట్‌గా ఉంటాయో. యాంటిక్ సిల్వర్‌లో చేసిన వాల్ క్లాక్ కానీ, ఇలా హ్యాండ్ బ్యాగ్స్ కానీ, ఇలాంటి షో పీసులతో పాటు మనకి పెద్ద కుందుల దగ్గర నుంచి చిన్న సైజు కుందుల వరకు కూడా అన్నీ కూడా మంచి మోడల్స్‌లో వీళ్ళ దగ్గర అవైలబుల్‌గా ఉంటాయండి. నార్మల్‌గా బౌల్స్ మనకి పసుపు కుంకానికి కానివ్వండి, ప్రసాదానికి కానివ్వండి బౌల్స్ వాడుతూ ఉంటాం కదా! అలాంటి బౌల్స్‌లోనే వీళ్ళ దగ్గర 20-30 మోడల్స్ ప్రతీదీ కూడా యాంటిక్ కలెక్షన్‌లో చాలా బాగున్నాయి. యాంటిక్ సిల్వర్‌కి, నార్మల్ సిల్వర్‌కి ఒకే ఒక డిఫరెన్స్ అండి. ఇక్కడ వర్క్ అనేది చాలా డీటెయిలింగ్‌గా ఉంటుంది. దాంతో మనకి కాస్ట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. నార్మల్‌ది మనకి 84-85 రూపీస్ ఉంటే గనక ఇది మనకి 120-130 రూపీస్ వరకు ఉంటుంది. బట్ ఆ ప్రైస్ డిఫరెన్స్‌లో ఖచ్చితంగా ఈ విగ్రహాలు చూస్తే నార్మల్ సిల్వర్ కొనుక్కోము. అంత ఇంట్రెస్టింగ్‌గాను, అంత ఇష్టంగాను అనిపిస్తాయి. లక్ష్మీ అమ్మవారిని కూర్చోబెట్టి మనకి హాఫ్ సర్కిల్‌లో ఎక్కువగా ఈ 108 ఫ్లవర్స్‌కి హోల్స్ ఉండేవి. చాలా సార్లు మనకి యాంటిక్ సిల్వర్‌లోనే కాదు, నార్మల్ సిల్వర్‌లో కాదు, ఇమిటేషన్‌లోను, జర్మన్ సిల్వర్‌లోను చాలా ఇట్లా చూస్తున్నాం. బట్ ఇక్కడ చూపిస్తున్న 108 ఫ్లవర్స్‌ది ఎంత బాగుంది చూసారా స్టాండ్. స్టెప్ వైజ్ ఉంది, చాలా క్లియర్‌గా ఉంది కదా! ఇక్కడ చూపిస్తున్న బౌల్స్ అన్నీ కూడా యాంటిక్ బౌల్సేనండి. చెప్పాను కదా, బౌల్స్‌లో ఎన్ని రకాల డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయో. బౌల్స్‌లోనే కాదు, దియాస్‌లోనే కాదు, ప్రతి దాంట్లోనూ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయండి. ఏది చూసినా మనం కొనుక్కోవాలి, తీసేసుకోవాలి అనిపిస్తుందనమాట. కాస్ట్ వేరియేషన్స్ అంటారా, మనకి యాంటిక్ మీద అదొక
ప్యాషన్, ఇంట్రెస్ట్, ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇవే వర్క్ మనకి నార్మల్ సిల్వర్‌లో కూడా వస్తుంది. బట్ గ్రాముకొచ్చేసి మనకి 25-30 రూపీస్ అనేది చేంజ్ అయితే డెఫినెట్‌గా ఉంటుంది. మనకి రాజమండ్రిలో ఈ రాజేష్ జ్యువెలర్స్ ఎక్కడుంది అంటే, రాజమండ్రిలోని మెయిన్ రోడ్‌లోంచి గుండువారి వీధి ఉంటుంది కదా! గుండువారి వీధిలోకి వెళ్తుంటే ఫస్ట్‌గా ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ స్ట్రెయిట్‌లో ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుందండి. ఇది గుండువారి వీధి అనేది ల్యాండ్‌మార్క్ కాబట్టి క్లియర్‌గా చెప్తున్నాను. అలా కాకుండా మనకి న్యూ రోజ్ మిల్క్ ఉంటుంది కదా! దానికి ఎగ్జాక్ట్‌గా అపోజిట్ ఉన్న స్ట్రీట్‌లోంచి వచ్చినా కూడా మనకి రాజేష్ జ్యువెలర్స్ అనేది కనిపిస్తుంది. బంగారం షాపుల్లోకెళ్తే లైట్ వెయిట్ ఫ్యాషన్ జ్యువెలరీ ఎలా అయితే ఇంట్రెస్టింగ్‌గా చూస్తామో, ఇక్కడ చూడండి ఐటెమ్స్ ఒక గుర్రమే కాదు. తర్వాత ఇదొచ్చేసి మనకి రోల్ అండి. రోలు, రోకళ్ళు, తిరగళ్ళు. అసలు రోకళ్ళకి తొడిగి ఎంత తొడిగారో. బట్ వుడ్‌తో ఫినిషింగ్ కనిపిస్తుంది చూసారా? అది బావుంది కదా! అవి బావున్నాయి. రోల్ కూడా ఇదేంటంటే లోపల వుడ్ వస్తుందండి. దానిపైన మనకిలా సిల్వర్ తోటి ప్యూర్ సిల్వర్ తోటి 92.5 సిల్వర్ తోటి ఇలా కోటింగ్ వస్తుంది. అసలు ఈ గుర్రం చూడండి ఎంత బావుందో. పూజా సామాన్లు, బౌల్స్ ఇలాంటివైతే చాలామంది తీసుకుంటూ ఉంటారు కానీ, ఇలాంటి ఫ్యాన్సీ ఐటెమ్స్ అనేసి ఆలోచిస్తూ ఉంటాం. బట్ అది దానికని బట్టి ఇంట్రెస్ట్ కానీ, ప్యాషన్ అంటే దాని మీద ఇష్టం ఉన్నవాళ్ళు మాత్రమే వీటిని డెకరేటివ్ పీసెస్‌గా ఇంట్లో డెకరేట్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తున్న సింహాసనం చూడండి ఎంత బావుందో. తులసి కోటలు గానీ, సింహాసనం కానీ, ఏ దేవుడి ప్రతిమనైనా ఈజీగా పెట్టుకోవచ్చు. మనకి మందిరం వెండితో అనేది చాలామంది చేయించుకుంటూ ఉంటారు. మోయగలిగిన వాళ్ళు. చాలామంది అంటే మళ్ళీ కామెంట్స్ చేసి నన్ను తిట్టకండి. బట్ మోయగలిగిన వాళ్ళు చేస్తూ ఉంటారు. వాటిల్లో కూడా డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బావుంటుంది. మనకి పాల వెల్లుల్లో కూడా యాంటిక్‌లో చాలా మోడల్స్ ఉంటాయండి. ఇక్కడ చూపిస్తున్న బుట్టలు చూసారా? పెళ్లి టైంలో మనకి వడ్లు, పెరుగు అవి దంచి కడుపు దగ్గర పెడుతూ ఉంటారు కదా! దానికి వాడుతూ ఉంటారండి. దానికే కాదు అఫ్‌కోర్స్ మల్టీపర్పస్‌గా యూజ్ చేసేటువంటి ఇక్కడ కనిపించే ఐటెమ్స్ అన్నీ కూడా మనం మల్టీపర్పస్‌లో ఎలా నచ్చితే అలా యూజ్ చేసుకోవచ్చండి. డెకరేటివ్ పర్పస్ కానీ, పూజా పర్పస్ కానీ ఇదేనండి నేను చెప్తున్న స్టాండ్ 108 ఫ్లవర్స్‌కి. అసలు ఈ స్టాండ్ ఇంత డిఫరెంట్‌గా ఇప్పటివరకు ఎక్కడా చూడలేదు. బట్ వెయిట్ ఎక్కువ ఉంటుందని అనుకుంటారేమో. బట్ లైట్ వెయిటేనండి. ఫ్లవర్స్ విడిగా తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు. హోల్స్ ఉంటాయి. పైన మాత్రం లక్ష్మీదేవిని విడిగా తీసి పెట్టానండి. ఇక్కడ లక్ష్మీదేవి కావచ్చు, వేరే మనం వినాయక చవితి చేసుకున్నామండి వినాయకుడి పూజ. అలా ఏదైనా సరే వినాయకుడి విగ్రహం అలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇవి మరీ విచిత్రం 108 ఫ్లవర్స్‌ని మీరు చూసుంటారు. ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో 108 ఫ్లవర్స్‌లో. మందార పువ్వుల్లో 4, 5 రకాలున్నాయి. గులాబీ పువ్వులున్నాయి, తామర పూలున్నాయి, కలువ పూలున్నాయి. ఎంత అందంగా ఉన్నాయోనండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఆ పువ్వులన్నీ కూడా చాలా డీటెయిల్డ్‌గా చూపిస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంత మంచి కంటెంట్ మీకు అందించాలి అంటే మీ సపోర్ట్ కూడా నాకు లైక్స్ రూపంలో, షేర్స్ రూపంలో డెఫినిట్‌గా కావాలి. ఇక్కడ చూడండి మనకి మందార పూలు చూపించాం కదా 2 రకాలు. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు అంటే అందరూ ఎఫర్డ్ చేయగలిగే రేంజ్ నుంచి ఈ ఫ్లవర్స్ ప్యూర్ సిల్వర్‌లో కనిపిస్తాయన్నమాట. మనకి గోల్డ్ కోటింగ్ ఉంటాయి ఇందులోనే కూడా. ఆ గోల్డ్ నాకు 2 ఫ్లవర్స్ చాలా చాలా బాగా నచ్చేసాయండి. అవన్నీ చెప్తాను చూడండి. ఇది మనకి డబల్ లేయర్‌లో వచ్చినటువంటి ముద్ద మందార పువ్వు. ఇది కలువ పువ్వు ఎంత బావుందో చూసారా? బంగారు కలువ. ఇలాంటివి చాలా అండి. ఇదండి నాకు ఎక్కువ నచ్చిన మోడల్స్‌లో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 3 లేయర్స్ వచ్చి మధ్యలో బుడ్డలా వచ్చిందనమాట. చాలా బాగుంది కదా! పుప్పొడి ప్లేస్ ఇదొకటండి కలువ. అసలు కలువలో డబల్ కలర్ తోటి ఎంత బావుందో. ఇలా ఒకటని కాదండి డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తున్న చిన్న సో క్యూట్ ఫ్లవర్ అది కూడా ఎంత బావుందో చూడండి. నార్మల్‌గా 108 ఫ్లవర్స్ అంటే ఒక రకం మోడల్ చూసున్నాం మనం. 2 అంతే. ఇక్కడ నేను చూపిస్తున్నవి చాలా తక్కువండి. వెనకాల షోకేస్‌లో ఉన్నాయి. ఒక 20, 30 బాటిల్స్ ఉన్నాయన్నమాట. ప్రతి బాటిల్‌లోను కూడా ఒక్కొక్క మోడల్ డిజైనింగ్ చేసుంది. ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం ఖచ్చితంగా గుండువారి వీధిలో ఉన్నటువంటి రాజేష్ జ్యువెలర్స్‌ని ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా యాంటిక్ సిల్వర్, నార్మల్ సిల్వర్‌తో పాటు వీళ్ళ దగ్గర బిందులు, కంచాలు లాంటివి చాలా పెద్ద పెద్ద ఐటెమ్సే ఉంటాయండి. నార్మల్ సిల్వర్ షోరూమ్స్ మీరు ఎన్నైనా చూసుండొచ్చు. బట్ ఇంత యాంటిక్ కలెక్షన్ ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. చూడండి ఎంత బాగున్నాయో. కుందులు బాగున్నాయి. డిన్నర్ సెట్ మరీ బాగుంది కదా! ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించింది? ఏ వస్తువు బాగా నచ్చింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తుంటాను. ఇక్కడ ఉన్న ఏ వస్తువైనా సరే కంప్లీట్‌గా ఉంటుందండి. ఇన్‌కేస్ రీస్టాక్ లేదు, ఏదైనా సరుకు కావాలి అనుకుంటే గనుక స్క్రీన్‌షాట్ తీసి మీరు కస్టమైజేషన్ కూడా ఆప్షన్ చేయించుకోవచ్చు. మనకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను. డీటెయిల్స్ కోసం వాట్సాప్ నెంబర్‌ని అయితే కాంటాక్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థాంక్ యూ.